కందుకూరు నియోజకవర్గ పరిధిలోని ఏలూరుపాడు పంచాయతీలో 27 దళిత కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరు గద్దగుంట శ్రీనివాసుల ఆధ్వర్యంలో కందుకూరు టీడీపీ ఇన్ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు గత 2019 ఎలక్షన్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారాల్లో ఏ విధమైన అబద్ధాలు చెప్పారో మీరు అందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కాలనీల్లో లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ ముఖ్యమంత్రిగా ఉంటే మీ గ్రామాలన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేశారు, ఎల్ఈడి బల్బులు వేశారు, గ్రామాలు కూడా పట్టణ వాతావరణం కల్పించిన పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో పంచాయతీ సర్పంచ్కి ఎక్కడా కూడా ₹1 ఖర్చు పెట్టుకునే వసతులు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మీరు అవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పేదల పిల్లలు విదేశీ విద్య చదవాలని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య అని చెప్పి తీసుకొస్తే ఈ ముఖ్యమంత్రి గారు ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించాడు. కానీ ఆ అంబేద్కర్ గారి ఆశయాల్ని తుంగలో దుక్కేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గ్రామాల్లో పేదల పిల్లలు కూడా మంచి స్కూల్లో చదువుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసుకొస్తే ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏమైపోయినాయో మీరు అందరూ కూడా చదువుకున్న యువకులు ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పేదలకి 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి ఈ రోజు ఎవరికన్నా ఇచ్చారా మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పేదల పిల్లలు పెళ్లి టైంలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుకని చెప్పి ఈ ఎస్సీ మహిళలకు కానీ బీసీ మహిళలకు అందరికి కూడా పెళ్లి టైంలో ₹50,000 ఇస్తే నేను వచ్చిన తర్వాత మీ అందరికీ మేనమావనని చెప్పి ₹1,00,000 ఇస్తానని చెప్పి మీ కాలనీలో ఎవరికన్నా ఒకరికి వచ్చినాయా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. దానికి లాస్ట్ 5 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంటే దానికి కూడా షరతులు పెట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరు 10th క్లాస్ చదువుకుంటేనే వస్తాయి అని చెప్పి దానికి కూడా అడ్డం పెట్టి మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు మీరు ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ కూడా గృహాలు మీరు మహిళలు ఇంట్లో నిద్ర లేస్తే వస్తువులు కొంటా ఉంటారు. ఎట్లా ఉన్నాయో పరిస్థితులు మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేదు. మీరు అవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మేజర్ పోర్టు మా రామాయపట్నం మేజర్ పోర్టు తీసుకొస్తే ఈ ప్రాంతంలో యువకులందరూ బాగుపడతారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భావిస్తే దానిని కూడా మైనర్ పోర్ట్ చేసి ఇక్కడ లోకల్ వారికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు పోర్టులో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కూడా బయట వ్యక్తులు. మీరు ఇవన్నీ కూడా గమనించాలి. అదేవిధంగా భూసేకరణ చట్టం 2013 భూసేకరణ చట్టం ఏం చెబుతా ఉంది, అసైన్ ల్యాండ్లకు కానీ పట్టా ల్యాండ్లకు కానీ ఒకే యూనిఫామ్గా ఒకే రేటు ఇవ్వాలని చెప్పి 2013 భూసేకరణ చట్టం చెబుతా ఉంది. ఈరోజు మీ ప్రభుత్వం భూమి కానీ ప్రైవేట్ భూమి పట్టా భూములు కానీ గత 2 సంవత్సరాల నుంచి 22A పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా రిజిస్టర్లు కాకుండా ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా అసైన్ ల్యాండ్లకు ఎంత అమౌంట్ ఇస్తామని చెప్పే పరిస్థితిలో ఇక్కడుండే స్థానిక శాసనసభ్యులు గారు లేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా లేదు. కానీ వాళ్ళు బలవంత భూసేకరణ చేసి ఏమైనా 8,000 ఎకరాలు ఈ ప్రాంతంలో మొత్తం భూమిని కొట్టేసి వాళ్ళకు కావాల్సిన జగనన్నకు కావాల్సిన కంపెనీలకు కట్టబెట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు
వాళ్ళకు ఊడిగం చేసే పనిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఉన్నారని చెప్పి మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మీ అందరికీ కూడా ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కాలనీలు కట్టించే పరిస్థితి ఉండేది. ఈ రోజు 1 సెంటు 1.5 సెంటు అని చెప్పి ఎక్కడో శ్మశానాల్లోనో వాగుల్లోనో పాటలు వచ్చే పరిస్థితి. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేదవాళ్ళ పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా రేషన్ షాపులు కూడా, ఆ రోజు రేషన్ షాపులో బియ్యంతో పాటు మీకు నిత్యావసర వస్తువులు కూడా వచ్చే పరిస్థితి ఉండేది. ఈ రోజు రేషన్ షాపులో ఒక్క బియ్యం తప్పితే వచ్చే పరిస్థితి లేదు. మీరు అవన్నీ కూడా పేదవాళ్ళు గమనించాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు అందరికి కూడా ఎస్సీ కాలనీలో 200 యూనిట్లు కరెంటు కాల్చుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు దాంట్లో ఎక్కువ వస్తే మీకు మళ్ళా కరెంటు బిల్లు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఎలక్షన్ ప్రచారాల్లో మీ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అందరికీ వర్తిస్తుందని చెప్పి అబద్ధ ప్రచారాలు చేశారు. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం అని చెప్పి మీ అందరికీ కూడా కల్తీ సారాయి తాగితే ప్రతి గ్రామానికి పోతే 5 నుంచి 10 మంది న్యూరాలజీ సమస్యలో పెరాలసిస్ వచ్చిపోయి ఉన్న పరిస్థితి ఉంది. అంటే న్యూరాలజీ సమస్య వస్తే పేదవాడికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు వచ్చే పరిస్థితి ఉంది. ఆ న్యూరాలజీ సమస్యకి ఈరోజు ఆరోగ్యశ్రీలో బెనిఫిట్ రావడం లేదు. అంటే పేదవాడు నువ్వు తయారు చేసిన పిచ్చి సారాయి తాగితే న్యూరాలజీ సమస్య వస్తే 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంటే దానికి ఆరోగ్యశ్రీ వర్తింపే పరిస్థితి లేదు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత కర్కోటకంగా ఉన్నాడో మీరందరూ కూడా ఆలోచించాలి. పేదవాడికి అన్నం, ఆరోగ్యం, చదువు ఈ 3 కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కానీ ఈ ముఖ్యమంత్రికి సారా వ్యాపారం చేస్తాడు, మట్టి వ్యాపారం చేస్తాడు, ఇసుక వ్యాపారం చేస్తాడు. కానీ పేదవాడికి ఏ విధంగా సహాయం చేయాలనేది తెలియదు. ఒక్కసారి అని చెప్పి రాష్ట్రాన్ని మొత్తాన్ని అంధకారంలోకి నెట్టాడు. మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి గ్రామాల్లో ఇంతకుముందు భర్త చనిపోతే భార్యకి 2వ నెలలోనో 3వ నెలలోనో పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండేది. ఈ రోజు సచివాలయానికి 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు తిరగాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మీరందరూ కూడా గమనించాలి పేదలు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పీజీ చదువుకున్న ఎస్సీ సోదరులకు కానీ బీసీ సోదరులకు కానీ స్కాలర్షిప్స్ వచ్చాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ పేదవాళ్ళకైతే నేను మేనమావనని చెప్పాడో ఆ పేదవాళ్ళ కడుపులు కొట్టే పరిస్థితి. అంటే పేదవాడు ఈ రాష్ట్రంలో పీజీ చదువుకోకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచన గల ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్ని కూడా చదువుకున్న యువకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒకరు MBA చేసామన్నారు. ఇటువంటి యువకులందరూ కూడా గ్రామాల్లో, కాలనీల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ పోయినా 5 ఎకరాలు 10 ఎకరాల్లో ప్యాలెస్ కట్టుకుంటాడు. కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్ర రాజధాని లేని పరిస్థితి. మీరు అన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా పేదవాడు చనిపోతే ఎక్కడా ఇబ్బంది పడకూడదని చెప్పి, ఎవరింటికి పోకూడదని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా చనిపోయిన రోజే 5,000 మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ రోజు కర్మ రోజు 25,000 30,000 ప్రతి ఇంటికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే యాక్సిడెంట్లు చనిపోతే 2 లక్షల నుంచి 5 లక్షలు ఇచ్చిన పరిస్థితి. ఈ రోజు ఆ బీమా ఎటుపోయిందో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా రేపు 2024లో గుర్తు చేయాల్సింది. పేదవాడు చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని బాగు చేసేదానికోసం మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం కూడా ఎవరు అడగకుండా మనల్ని ప్రకాశం జిల్లా నుంచి తీసుకొని పోయి నెల్లూరు జిల్లాలో ఎవరు కలిపారో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గారిని మీరు రేపు మీ గ్రామాల్లోకి వస్తే తప్పనిసరిగా అడగాల్సిన అవసరం ఇందాకే ఒక సోదరుడు చెబుతా ఉన్నాడు. మన R&B ఆఫీసు కందుకూరులో ఉండేది, పంచాయతీరాజ్ ఆఫీసు కందుకూరులో ఉండేది, ఇరిగేషన్ ఆఫీసు కందుకూరులోనే ఉండేది. అటువంటి ఈరోజు కావలి, నెల్లూరు DU ఆఫీసు అన్ని సంస్థలు కూడా నెల్లూరు వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నాయి. మనం పేదవాడికి ఈరోజు అన్నీ కూడా భారాలయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా పోర్టు భూముల విషయంలో కూడా ఎవరు కూడా మోసపోవద్దు. మోసపు మాటలు ఆ రోజు మన ఇక్కడ ఆవులవారిపాలెం శ్రీను అన్నాడు, వాళ్ళకి
మీ అందరికీ కూడా అసైన్ ల్యాండ్ నుంచి 10 లక్షలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళందరికి కూడా కడుపులు కొట్టి 5 లక్షలు ఇప్పించిన ఘనత ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు కాదు. అంటే పేదవాడి పట్ల వీళ్ళకి ఎటువంటి అభిప్రాయం ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉండే చదువుకున్న యువకులు కూడా 2013 భూసేకరణ చట్టం పట్టా ల్యాండ్కి ఏ విధంగా అమౌంట్ ఇస్తారో అసైన్ ల్యాండ్కి కూడా అదే అమౌంట్ ఇవ్వాలని చెప్పి భూసేకరణ చట్టం చెబుతా ఉంది. రాజధాని ప్రాంతంలో రైతుల దగ్గర పొలాలు తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పట్టా ల్యాండ్లకు ఏ విధమైన బెనిఫిట్స్ ఇచ్చాడో అదే విధంగా అసైన్ ల్యాండ్లకు కూడా ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వీళ్ళు ఎట్లా కట్టేది లేదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలకి దోషిపెట్టేదానికే మీ అందరి దగ్గర భూసేకరణ చేస్తా ఉన్నాడు, కానీ ఈ ప్రాంతంలో ప్రజలను బాగు చేయడానికి కాదని చెప్పి ఇక్కడ ఉండే యువకులందరూ కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏ పెట్టుబడిదారుడు కూడా ఈ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు. దొంగ కంపెనీలు, ఆయన బినామీ కంపెనీలు తప్పితే ఈ రాష్ట్రానికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఏ పరిశ్రమ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ చదువుకున్న యువకులు ఉన్నారు, మీరందరూ కూడా సోదరులారా ఒక్కసారి ఆలోచించాలి. 30 సంవత్సరాలు నేను పెద్ద పొలిటికల్ చరిత్ర ఉందని చెప్పుకుని ఇక్కడ ఉండే నాయకులు నేను అడుగుతా ఉన్నా, ఎవరికన్నా డిగ్రీ చదువుకున్న యువకులకు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు మీరు వాళ్ళు కష్టాలు డిగ్రీ చదువుకున్న యువకులు ఈ ప్రాంతంలో పెయింట్ పనులకు పోతా ఉన్నారంటే ఈ ప్రాంతంలో ఏవైనా పారిశ్రామికంగా ఈ 30 సంవత్సరాల ఇండస్ట్రీ చెప్పుకునే వాళ్ళు ఇక్కడ ఏదైనా ఒక పరిశ్రమ చేసి ఉంటే మీ అందరికీ 20,000 25,000 రూపాయల శాలరీలు వచ్చే ఉండేవి. డిగ్రీ చదువుకున్న యువకులు అందరూ కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. వచ్చే 2024 తర్వాత మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించండి. తప్పనిసరిగా డిగ్రీ చదువుకున్న ప్రతి యువకులకి ఈ నియోజకవర్గంలోనే మీ అందరికీ కూడా ఆర్థిక భరోసా కల్పించే విధంగా, మీ అందరికీ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మీ సోదరుడుగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు మీ అందరికీ కూడా ఉదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, మీరు ఏ విధంగా మమ్మల్ని నమ్మి ఈ పార్టీలోకి వచ్చారో మిమ్మల్ని అందే విధంగా రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే బెనిఫిట్స్లో మీ అందరినీ కూడా భాగస్వాములు చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా ఈ మధ్య బాబు గారు మహానాడులో చెప్పడం జరిగింది. ఎవరైతే తల్లికి వందనం, ఇప్పుడు ఒకరికే ఆ రోజు ఎలక్షన్లో 2 ముగ్గురున్నా అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. ఈరోజు ఒక్కరికే వచ్చే పరిస్థితి, అది కూడా 1 సంవత్సరం వస్తే 1 సంవత్సరం రాని పరిస్థితి, దాన్ని కూడా 13,000 కుదించాడు బాబు గారు. అదేవిధంగా ఆడబిడ్డల కష్టాలు చూసి రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అందరికీ 15,000 వర్తించే విధంగా, అదేవిధంగా ఆడబిడ్డ నిధి ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెల మీ అకౌంట్లోకి 1,500 రూపాయలు వచ్చే విధంగా, అదేవిధంగా సంవత్సరానికి మీకు పేదలందరికీ కూడా రేషన్ కార్డు హోల్డర్ అందరికీ కూడా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగా, అలాగే మహిళలకి ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ భావితరాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో మనందరం ముందుకు పోవాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. మీరందరూ అదే విధంగా ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు, మండల పార్టీ నాయకులకు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే సంతోషకర వాతావరణంలో రాబోయే 2025లో మీ అందరి మధ్య చేసుకునే విధంగా ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.